నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామూలుగా కరెంటుని ముట్టుకుంటేనే షాక్ తగులుతుంటుంది, కానీ ఏపీలో మాత్రం కరెంటునే కాదు, కరెంటు బిల్లును ముట్టుకున్న షాక్ తగిలేలా ఉంది. ఓవైపు ఎండాకాలం మండిపోతుంటే ఈసారి ఈ కరెంటు బిల్లును చూసి ఇంట్లో కూడా మండిపోతున్నారు. అసలు ఏం జరిగింది, కరెంటు బిల్లులు ఎందుకు అంతగానం పెరిగేలా చేస్తున్నారు, ఎవరు ఏంటనే అంశాల మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, గత ప్రభుత్వంలో 2019 కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఒక్కసారి కూడా పెరగలే కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశంలో అన్నారు, బాధుడే బాధుడు అని అన్నిసార్లు ఆయన మీద ఆరోపించారు. మరి ఆయన వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు దాదాపుగా 9 సార్లు రకరకాల కారణాలు రకరకాల పేర్లు పెట్టి ఏదైతేనేమి కానీ కరెంటు బిల్లు మాత్రం 9 సార్లు పెంచి చాలా విపరీతంగా భారం అయితే మోపుతున్నారు ప్రజల మీద. మరి ఒకప్పుడు ఆయన మీద అన్ని ఆరోపణలు చేసిన ఆయన మరి ఎందుకు ఈయన ఇన్నిసార్లు కరెంటు బిల్లు పెంచే పరిస్థితి తీసుకొచ్చారంటారు? ఈరోజు డేట్ ఏప్రిల్ 11వ తారీఖు. ఈ ఏప్రిల్ 11ని 2 విధాలుగా గుర్తుంచుకోవాలి. ఒకటి, ఈరోజు లక్షలాది ముస్లిం కుటుంబాల వారు పవిత్ర రంజాన్ పర్వదినం జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటిగా మన సోదర ముస్లింలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. రెండోది, ఈరోజు ఏప్రిల్ 11, 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుని ఎన్నిక జరిగింది ఇదే రోజున. 2019 అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన డేట్ ఇదేనా? 2019 ఏప్రిల్ 11వ తారీఖు రోజే ఎలక్షన్స్ జరిగినాయి. ఆ రోజున 5 సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడుగా 5 కోట్ల మంది ప్రజలు ఎంపిక చేసుకొని 175 స్థానాలున్న సభలో 151 స్థానాలు ఆయనకి కట్టబెట్టిన రోజు ఇది. అంటే లెక్కింపు మే 23 జరిగింది, కానీ ఎలక్షన్ జరిగిన రోజు ఇది. మరి ఈ సందర్భంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన హయాంలో పెరిగిన కరెంటు ఛార్జీలు వీటి గురించి ప్రస్తావించుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ రోజును గుర్తుంచుకోవాలిగా. ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్. ఎందుకంటే 2019 ఈ ఎన్నికకి ముందు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. వందలాది సభల్లో ప్రసంగించారు. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారు. ఆనాటి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశారు. అందులో ప్రధానమైంది ఇప్పుడు మీరు ప్రస్తావించిన కరెంటు బిల్లు గురించి. 100కి 100 పాళ్ళు అక్షర సత్యం ఏంటి అంటే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పదవి కాలంలో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెరగకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైకు దొరికిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తా బాధుడే అని ఒక దీర్ఘం తీసేవాడు. ఎట్లా సరే, ఆయన అంటే దీర్ఘం తీస్తున్నాడు. ఆయన రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కావాలని కోరిక మీద ఉన్నాడు, ప్రభుత్వం మీద బుర్ర చల్లుతున్నాడు. ఈ ఎదురుగా వినే ప్రజలకి వీళ్ళకు ఉండాలి కదా, వీళ్ళు కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లే పెంచనప్పుడు, అనుభవపూర్వకంగా వీళ్ళకి తెలుసున్నప్పుడు ఆయన అబద్ధాలు ఆడుతుంటే అబద్ధాలను వీళ్ళెట్ట నమ్ముతున్నారు? ఏమయ్యా, ఒక్కసారి కూడా ఆయన కరెంటు బిల్లు పెంచలేదు కదా అని చెప్పని ఎవరిని అడిగారా? కనీసం వీళ్ళైనా రిలీజ్ అయ్యారా? ఆయన బాదురే అని దీర్ఘం దిగానే వీళ్ళు కూడా హిప్నటైజ్ అయిపోయినట్టుగా తల్లు ఆడిచ్చేసి ఆయనకి ఓట్లు గుద్దేశారు. ఆ గుద్దిన పర్యవసానం కదా ఇవాళ లెక్కింపు జరిగింది. మే 23వ తారీఖు, మే 30వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ప్రజల నడ్డి విరిచాడు కరెంటు బిల్లులతో. దేవుని ఆశీస్సులతో, మీ అందరు చల్లని దీవెనలతో మీరు నాకు ఈరోజు ఈ అధికారం కట్టబెట్టారు. వీటన్నిటిని ఇట్లా చేతులెట్ట పెట్టి తగ్గిచ్చేస్తా అని చెప్పని ఇట్లా చేతులు వేడు. సరే, ఆ విన్న ఓటు వెయ్యని మనబోటాళ్ళం కూడా ఓహో నిజంగానే తగ్గిస్తాడేమో అని చెప్పని అనుకున్నాం. ఇంతటి భారీ విజయం దక్కింది కదా, ఖచ్చితంగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలని ఆశిస్తున్నాడు కాబట్టి 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని ప్రకటించుకున్నాడు ఆ రోజే. ఇంతటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగించాలని కోరికతో ఉన్నాడు కాబట్టి కొనసాగిస్తాడేమో, అదే చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడేమో అనుకున్నాం. అక్కడి నుంచి మొదలైనవి. ఆయన పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న వెంటనే చక్కా తీసుకున్నాడు కొన్ని నిర్ణయాలు. అందులో మొట్టమొదటిది 5 రూపాయలకి పేదవాడు పట్టెడు అన్నం అన్న క్యాంటీన్ రద్దు చేయడం. ఇప్పుడు అన్న క్యాంటీన్కి వెళ్ళి
ఫార్చునర్లో మెర్సిడెస్ బెంజిల్లో తిరిగే వాళ్ళు అందులో భోంచేయరు. సామాన్యులు, అడ్డా మీద కూలీలు, ఆటో తోలుకునేవాళ్ళు, స్ట్రీట్ వెండర్సు, హాకర్సు, డెలివరీ బాయ్సు, తాపీ పని చేసుకునేవాళ్ళు, తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్సు, ఇటువంటి వాళ్ళు అక్కడ. ఎందుకంటే స్టూడెంట్స్ జనరల్గా లంచ్ బాక్స్ క్యారీ చేసుకుంటారు, ఒకవేళ క్యారీ చేసుకోలేని వాళ్ళు భోంచేస్తుంటారు, తక్కువలో అయిపోద్ది కదా అని చెప్పని. అటువంటి వాళ్ళు తినే భోజనం మీద దెబ్బ కొట్టాలని చెప్పని ఆలోచించాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదల పక్షపాతేనా? ఆయన పేదల పక్షపాతి కాదు. కాబట్టే పాలకుడుగా ఎంత విధ్వంసకర నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, సహజంగా మనకి కాపురం చేసే తీరు కాళ్ళగొళ్ళనాడే తెలుసుద్ది అంటారు, ఒక సామెత ఉంది. ఈయన పదవి బాధ్యతలు చేపట్టగానే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉండబోతుంది అనేది ఆ మొట్టమొదటి వారంలో తీసుకున్న నిర్ణయాలే 1 by 1. 8 కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన అది ఉంది, కానీ అది ప్రజల ఆస్తి కదా, ప్రజల డబ్బుతో కదా నిర్మాణం చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తనని కలవడానికి వచ్చిన ప్రజలతో మమేకం అవటం కోసం దాన్ని నిర్మాణం చేశారు. ఈయన పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అధికారులతోటి జరిగిన మొట్టమొదటి రివ్యూ సమావేశం అందులోనే జరిగింది. అంటే ఏంటి అర్థం? అక్కడ రాజధానిగా రూపాంతరం చెందుతున్న, అభివృద్ధి ప్రణాళికలు రచించి ఒక్కొక్క అడుగు వేస్తున్న అమరావతిలో అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా పెద్ద ఫెసిలిటేషన్ లేదు. లేదంటే విజయవాడ వచ్చి ఏదైనా హోటల్స్ కన్వెన్షన్స్ బుక్ చేసుకోవాలి. ఇటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత అటువంటి ఫెసిలిటేషన్ కోసం ఒక ఆడిటోరియం లాంటిది నిర్మాణం చేశారు. ఈయన కూడా మొట్టమొదటి రివ్యూ సమావేశం అందులోనే పెట్టాడు. పెట్టి ఆ రివ్యూ సమావేశం పూర్తయిన సందర్భంగా దీన్ని రేపొద్దున కూల్చేయండి అన్నాడు. కొత్తగా నిర్మాణం చేసిన 8 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కట్టడం ఇప్పటికీ ఆ డెర్బీస్ అక్కడే ఉన్నాయి, వాటిని తొలగించాల. అదంతా ప్రజాధనమే కదా. 8 కోట్ల రూపాయలు. సరే, ఇక అక్కడతోటి మొదలైంది. సహజంగా మనకి కొత్తగా కాపురం పెట్టారు, ఒక జంట కొత్తగా పెళ్లి చేసుకొని వాళ్ళు కాపురానికి వచ్చారు. ఆ పెద్దలు ఏం చేస్తారు? వీళ్ళు కొత్తగా కాపురానికి వచ్చారు కాబట్టి ఆ అమ్మాయితోటి ఆ ఇంట్లో కొత్తగా పాలు పొంగిచ్చి పొంగల్ చేపిస్తారు. అంటే ఒక శుభకరమైన కార్యక్రమం ద్వారా వాళ్ళ కాపురం ఆ ప్రస్థానం మొదలు కావాలి, వాళ్ళ జీవితం తొలి అడుగులు ఉండాలి అని చెప్పని. అట్లాగే ఒక ప్రభుత్వం అయినా సరే ఒక మంచి కార్యక్రమం, ఏదైనా ఒక కొత్త పథకం ప్రజలకి ఉపయోగపడేది అనౌన్స్ చేయటము, ప్రభుత్వం తరపున ఒక కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటము, ఇటువంటిది ఏదైనా ఒక శుభకరమైన కార్యక్రమాలతోటి ఈయన పరిపాలన మొదలవ్వాలని సహజంగా ఎవరైనా ఆశిస్తారు. ఈయన కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ఈ మొదలుపెట్టి దాని కొనసాగింపుకి ఇంకొక విధ్వంసకర నిర్ణయం ఏం చేశాడంటే, గత ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు, అంటే నాన్ కన్వెన్షనల్ పవర్, సాంప్రదాయ పవర్ అంటే హైడలు, థర్మల్ పవర్ని సాంప్రదాయ పవర్ అంటారు. సాంప్రదాయేతర పవర్ అంటే సోలారు, విండు, తర్వాత చెత్త నుంచి తయారు చేసే పవరు, ఇటువంటి వాటిని నాన్ కన్వెన్షనల్ పవర్ అంటారు. అటువంటి నాన్ కన్వెన్షనల్ పవరు ప్లాంట్లు ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళతోటి గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంటు, అంటే ఒక ప్లాంటు ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనకి ఈ బట్టలు తయారు చేసే మిల్లు ఒకటి పెడుతున్నాం, వాళ్ళు ఆ తయారైన బట్టకి అంటే ఎవరు కొనుగోలుదారులు అనేది చూసుకోవాలిగా. కానీ కరెంటు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రైవేటు వ్యక్తుల చేతిలో మార్కెటింగ్ ఉండదు. కరెంటు కొనుగోలు, డిస్ట్రిబ్యూషను, ట్రాన్స్మిషన్ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ఒక పవర్ తయారు చేసే ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే మొట్టమొదటి ప్రభుత్వంతో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ జరగాలి. ప్రభుత్వం మీరు తయారు చేసే కరెంటు కొనడానికి సిద్ధంగా ఉన్నామని ఒక అగ్రిమెంట్ చేసుకుంటేనే ఎవడైనా ప్లాంట్ పెడతాడు అక్కడ. లేదంటే ఆ ఉత్పత్తి చేసి ఏం చేసుకోవాలి? దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి లేదు. ఆ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న ఎస్టాబ్లిష్ అయిన ప్లాంట్లు ఆ ఒప్పందాలు రద్దు చేసేసాడు. రద్దు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఒప్పందాల మీద బేస్ చేసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టి అక్కడ సంస్థలు నెలకొల్పారు. అది 100% చట్ట వ్యతిరేకమైన నిర్ణయం. ఆ దుందుడుకు చర్య తీసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది, ఇది తప్పుడు సందేశం పంపిస్తుంది, పెట్టుబడిదారుల్లో తప్పుడు సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే ఇవాళ దాంట్లో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. జపాన్ రాయబార కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది,
మీ దేశంలో మా దేశం నుంచి పెట్టిన పెట్టుబడులకి రక్షణ లేకుండా పోయింది, మీ దేశంలో పలానా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మా వాళ్ళు పెట్టుబడులు పెడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసుకుంది, మా పెట్టుబడులకు భద్రత ఏంటి అంటే అక్కడ ఏమవుద్ది, వేరే కంట్రీకి ఇండియన్ యాజ్ ఏ హోల్గా చూస్తారు వాళ్ళు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అయి ఉండొచ్చు, కానీ ఇండియానే ఎస్టాబ్లిష్, ఇండియాలో పెట్టుబడులకు రక్షణ లేదు అనేది సంకేతం వెళ్తుంది. ఇండియాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది అనేది బయట దేశాలకు ఏం సంబంధం, అది ఇండియన్ గవర్నమెంట్ బాధ్యత. అది ఈ అంశంలో ఇది దేశ భద్రతకి దేశ ప్రతిష్టకి ఇబ్బంది, దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల మీద ప్రభావం పడుతుంది, మీరు ఇటువంటి చర్య తీసుకోవద్దు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే పదే లేఖలు రాసినా కూడా వినకుండా ఒక మూర్ఖత్వంతో ₹4.64 ఒప్పందం చేసుకున్నారు అని చెప్పని ఆ ఒప్పందాన్ని రద్దు చేశాడు. రద్దు చేసి ఆ సంస్థలు ఊరుకుంటాయా, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ దగ్గర ఒక్క యూనిట్ కరెంట్ తీసుకోకుండానే వాళ్ళు ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు రద్దు చేసుకున్న పర్యవసానం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఐడియల్కి ఎట్లా ఉంటుంది, మీరు 15,000 కోట్లు వాళ్ళకి కట్టమని ఆర్డర్ చేశారు. ఈ 15,000 కోట్లు ఎక్కడి నుంచి కట్టారు, అంతిమంగా మన మీద భారం వేసే. అప్పటి నుంచి ఇప్పుడు కరెంటు బిల్ అనేది అప్పటి నుంచే కాదు, ఇక ₹4.64 కొనుగోలు ఒప్పందాలు రేట్లు ఎక్కువ అని చెప్పని వాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ పీక్ అవర్స్లో ₹14 కూడా యూనిట్ కొన్నాడు. అంటే ప్రజల నెత్తిన ఎంత భారం వేస్తూ వచ్చాడు అని అంటే అవగాహన రాహిత్యంతో కొత్త పెట్టుబడులు రప్పించి కొత్తగా ఉత్పత్తి సంస్థలు నెలకొల్పాల్సిన దగ్గర ఉన్న సంస్థలను వేధింపులకు గురి చేసి, అంటే ఇక్కడ నుంచి 4,000 మెగావాట్లు వీళ్ళ దగ్గర నుంచి రావాల్సిన దాన్నేమో తీసుకోకపోగా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించాడు. తర్వాత హిందూజా కొనుగోలు ఒప్పందాల్లో కూడా ఇదే విధమైన అవకతవకలు. ఇట్లా అంటే హిందూజా వాళ్ళు మేము తక్కువకి ఇస్తామనంటే మాకొద్దు అని చెప్పని ఒరిస్సా నుంచి ఎక్కువ ఖరీదు కొనుక్కురావటం, అంటే కక్ష సాధింపు ధోరణి. ఈ వైఖరితోటి ప్రజలను ఎత్తిన అతను భారం మోపుకుంటూ వచ్చాడు. దీనికి తోడు ఏం చేశాడు, ఇప్పుడు గతంలో 0 to 50 యూనిట్స్ మినిమం ఛార్జీ, 50 యూనిట్ల లోపు కాల్చుకుంటే 49 యూనిట్లకు 50 యూనిట్ల వరకు కాలినా కూడా మినిమం ఛార్జీ పడేది. సహజంగా 50 యూనిట్ల లోపు కాల్చుకునేది ఎవరుంటారు, వృద్ధులు, పేదవాళ్ళు, వాళ్ళకి ఇంట్లో పెద్ద విలాసమైన వస్తువులు లేనాళ్ళు. అంటే ఇప్పుడు నీకు ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు ఇవన్నీ ఉంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుద్ది. అంటే మధ్యతరగతి ఎగువ మధ్య తరగతిలో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. దిగువ మధ్య తరగతి పేదవాళ్ళ ఇళ్లలో ఓ ఫ్యాను, ఓ లైటు, ఓ చిన్న టీవీ ఉంటాయి. వాళ్ళకి ఆ 50 యూనిట్లే కాలుతుంది. వాళ్ళు భరించగలిగే స్థితిలో బిల్లు ఉండేది. దాన్ని 30 యూనిట్లు కుదించాడు. అంటే మినిమము 50 యూనిట్లు ఉండే స్లాబ్ని 30 యూనిట్లు కుదించాడు. 50 to 100 యూనిట్లు ఉండేదాన్ని 30 to 75 యూనిట్స్ ఇంకో స్లాబ్ చేశాడు. అంటే ఏంటి, అక్కడ స్లాబ్ ఆర్డర్లు కుదించాడు. 100 యూనిట్ల వరకు పడే ఛార్జీని 75 యూనిట్లు దాటితే అదనపు ఛార్జీ పడిపోయేటట్టు అనమాట. అంటే 50 యూనిట్ల వరకు మినిమం ఛార్జీ పడేదాన్ని 30 యూనిట్ల వరకు దాన్ని పరిమితం చేసి 30 దాటితే వేరే స్లాబ్ రేట్లు ఎక్కువ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి, ఈ 30 యూనిట్లు, 50 యూనిట్లు, 75 యూనిట్లు వీళ్ళు కాల్చుకునేది ఎవరు, దిగువ స్థాయి వాళ్ళే కదా. వాళ్ళ మీద భారం మోపుతా వచ్చాడు. ఇతను పేదల పక్షపాత, అంటే అసంబద్ధమైన నిర్ణయాలు, పేదల మీద కక్ష సాధింపు నిర్ణయాలు, బాదుడని ఆ ప్రభుత్వాన్ని విమర్శ చేసి. ఇప్పుడు కరెంటు బిల్లు ఒకసారి మనం తీసుకొని బ్రేకప్ చూస్తే దాంట్లో ఎడిషనల్ లోడ్ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్, ఇప్పుడు ఏ రాయి అయితే ఏంటి పళ్ళు కొట్టుకోవడానికి, ఇప్పుడు నువ్వు దాంట్లో బ్రేకప్లో 10 పేర్లు పెడుతున్నావు, 10 రకాల కారణాలు చెప్తున్నావు, దీనికింత అని చెప్పని. అంతిమంగా కిందున్న గ్రాస్ ఫిగర్, నెట్ ఫిగర్ కదా మనం కట్టాల్సింది. నువ్వు ఇవన్నీ కలిపి యాడ్ చేసి అంతకుముందు 200 వచ్చే వినియోగదారుడికి ఇప్పుడు 600, 800 వేస్తున్నావు బిల్లు. అంతిమంగా వినియోగదారుడికి నష్టపోతున్నాడు కదా. నీ అసంబద్ధ నిర్ణయాల పర్యవసానం, నీ అవగాహన రాహిత్యపు నిర్ణయాల పర్యవసానం. ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో 1 మెగావాట్ అదనంగా కరెంట్ ఉత్పత్తి చేయలే. 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆ రోజు కరెంటు కోతలతో సతమవుతుంది ఆంధ్రప్రదేశ్. అటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ భాగస్వామి,
దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలని 24/7 పవర్కి ఎంపిక చేసుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేసి కరెంటు ఉత్పత్తి పెంచి మిగులు కరెంటు రాష్ట్రంగా తయారు చేశారు దాన్ని. అటువంటిది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 2022 సమ్మర్లో చూసాం. ప్రజల నరకం చూశారు అప్రకటిత కరెంటు కోతలతోటి. ఎండాకాలం అర్ధరాత్రులు 2ంటికి తీసేసేవాడు, 1 గంటకు తీసేసేవాడు. మంచి నిద్రలో ఉండేవాళ్ళు ఉలికిపళ్ళు వేసేవాళ్ళు చెమటలు పట్టేసి. ఇక రాత్రి తెల్లార్లు ఇసునకర్రలు పెట్టి ఇసురుకోవటమే, నిద్రలు ఉండే కాదు. అప్రకటిత కోతలు 9 గంటలు 10 గంటలు అట్లా కరెంటు కోతలతో సతమతమైపోయారు జనం. కరెంటు సప్లై సరిగ్గా ఉండదు, బిల్లులు మాత్రం మోత మోగిపోతూ ఉంటాయి. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల కాలంలో ట్రూ అప్ ఛార్జీలు కానీ, టారిఫ్ ఆర్డర్ల మార్పు కానీ, కరెంటు ఛార్జీల పెంపు కానీ ఏ కారణమైనా సరే 9 సార్లు ప్రజల మీద భారం మోపారు. ఆ భారం మోపిన పర్యవసానం వల్ల ప్రజలకి గత 2019 నాటితో కంపేర్ చేస్తే 200 నుంచి 300% కరెంటు ఛార్జీలు అదనంగా పెరిగినాయి, బడ్డెన్ పెరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కరెంటు నిర్వాకం. ఈ నిర్వాకంలో ఈ మధ్య ఇప్పుడు కొత్త పొంతలు ఏం దొక్కాడు, అదానీ వాళ్ళ దగ్గర నుంచి సెకీ ద్వారా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పని, దాని ద్వారా అదానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ₹49 యూనిట్ కరెంట్ అమ్ముతుంటే ₹249 కొన్నారు. అది కూడా 25 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నాడు దాన్ని. సంవత్సరానికి 7,000 మెగావాట్లు కరెంటు సప్లై. ఇప్పుడు ఏమవుతుంది, ₹2.49 కొనుగోలు. ఇప్పుడు అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉంటుంది మనకి, రాజస్థాన్ నుంచి రావాలి. ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్తో కలుపుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ₹4.64 ఎక్కువ అని చెప్పని హంగామా చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాటిని రద్దు చేశాడు. ఇప్పుడు ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్, ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవన్నీ కలుపుకుంటే అంతే కాస్ట్ పడుతుంది. ఇప్పుడు 7,000 మెగావాట్లు అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ప్లాంట్ నుంచి కొనుగోలు చేయకపోతే ఇక్కడే భూములు ఇచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పని, మేము పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఇస్తాం, మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి, మీరు ఉత్తరాది రాష్ట్రాలకు ఎట్లయితే ₹49 ఇస్తున్నారు మాకు కూడా అదే రేటుకి ఇవ్వమని చెప్పని అడగొచ్చు కదా. ఇవాళ సెకండ్ నుంచి ప్రపోజల్ వచ్చింది, రేపొద్దున అగ్రిమెంట్ అయిపోయారు. 24 గంటల్లో అగ్రిమెంట్ జరిగింది అది. అంటే దీంట్లో ఈ ₹2.49 డెఫినెట్గా కిక్ బ్యాక్ ఉంటుంది అని చెప్పేది ప్రతిపక్షాల ఆరోపణ. 25 సంవత్సరాల పాటు ప్రజల ధనం ఊడ్చిపెట్టాలి వాళ్ళకి. దీంట్లో డెఫినెట్గా పాలకులకి కిక్ బ్యాక్ ఉంటుంది అనేది ఆరోపణ. ఏ కారణమైనా సరే గవర్నమెంట్కి కూడా భారమే కదా ఇది. 25 ఏళ్ల పాటు, అంటే ఇప్పుడు 25 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల వయసులోకి వచ్చేదాకా మోస్తూనే ఉండాలి ఆ భారం. ఇప్పుడు పుట్టిన పిల్లలు పెళ్ళిడికి వచ్చేదాకా మొయ్యాలి ఆ భారం. ఒక తరం ఆ భారం మోయాల్సిందే. ఇప్పుడు కొత్తగా కొత్త టెక్నాలజీ వచ్చింది కరెంటు ఉత్పాదనకి. దానికోసం అని చెప్పని ₹1,00,000 మూలధనంతో రిజిస్టర్ అయిన కంపెనీలకి 1,40,000 ఎకరాల భూములు కేటాయించారు. రివర్సిబుల్ పంప్డ్ స్టోరేజ్ టెక్నాలజీ అని చెప్పి ఇది వచ్చింది ఒకటి కొత్తగా, పంప్డ్ స్టోరేజ్ టెక్నాలజీ. దాని ద్వారా ఉత్పత్తి చేసే సంస్థలకి 1,40,000 ఎకరాలు కేటాయింపులు చేశారు. మరి చేశారు సరే, భూములు ఈ ప్రాంతంలో ఇస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు ఒప్పందాలు జరిగినాయా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కరెంట్ ఇవ్వాలనేది అన్న రూల్ పెట్టుకున్నారా? వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకోవచ్చు. భూములు రాష్ట్రం ఇవ్వాలి. రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఎవరు ఈ కంపెనీలు? ఒకసారి చూసుకుంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారి సంబంధికుల కంపెనీలే. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడకపోగా ఆయనకు సంబంధికులకి ప్రకృతి వనరులని దోచిపెట్టడానికి ఉపయోగపడ్డాయి. వాళ్ళని ₹1,00,000 స్థాయిలో ఉన్నాన్ని బిలియనీర్ల స్థాయికి వాళ్ళని పెంచుకోవడానికి ఉపయోగపడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రానికి వనగూరిన ప్రయోజనం అంటూ ఏం లేదు. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఇవాళ ఏప్రిల్ 11, 5 సంవత్సరాల నాడు చేసిన పొరపాటు వచ్చే నెల మే 13 జరగబోతున్న ఎన్నికల్లో మరొకసారి చేస్తే శాశ్వతంగా ఎవరి జీవితాలు వాళ్ళే ముగింపు పలుకున్నట్టు అవుద్ది. ఆలోచించుకోండి. ఎగ్జాక్ట్లీ అండి. సో ఏప్రిల్ 11 రోజు లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో చేసినటువంటి పొరపాటు మళ్ళీ నెక్స్ట్ మే 13కి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా
భారీ మూల్యం అయితే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటివరకు మనం మోస్తున్న భారం ఏదైతే ఉందో చాలా ఎక్కువ. ఇప్పుడు కరెంటు బిల్లుల విషయం చూస్తారు కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజేష్ గారు. ఒక్కొక్క విషయం క్షుణ్ణంగా కూడా మనకి తెలిసింది. సో దీన్ని బట్టి మీరు కూడా నెక్స్ట్ ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఓటు వేస్తే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.